యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా బతుకుతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు అనేకులు నాకు ధనం ఉంది, బలం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మరి అధికారం ఉందని చెప్తూ ఉన్నారు. కానీ నాకు నీతి ఉంది, నేను దేవుని నీతితో బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను అని గుండె మీద చేసుకుని చెప్పలేకపోతున్నారు. కారణం ఏందయ్యా అంటే లోకంలో ధనము, బలము, సుఖము చూస్తున్నారు కానీ నీతిని చూట్ల. అందుకని మత్తయి సువార్తలో ఇలాగ రాయబడి ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 41, 42 వచనంలో ఇలాగ రాయబడి ఉంది. నీతిమంతుడు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లును, చెవులు గలవాడు వినుగాక అని. నీతిమంతుడు సింహంలాగా ధైర్యముగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభుని నమ్ముకొని నీతిగా బ్రతుకుతూ ఉంటావో ఈ లోకమంతా సంపాదించుకున్న వానికంటే గొప్ప ధైర్యం కలిగి ఉంటావు. అట్టి ధైర్యము ప్రభు నీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.